నెంబర్ ఆఫ్ పిల్లర్స్ అవైలబుల్ ఆన్ స్పాట్. అసలు టోటల్ వేసినాయి ఎక్కడ ఉన్నాయి పైన? ఇవన్నీ ఇప్పుడు వేసిన లేదు మేడం. వేసింది లేదు, ఇవ్వలేదు. ఓన్లీ అంటే మిస్సింగ్ అయిందని కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇచ్చారు, కానీ దాన్ని చర్యలు తీసుకోవట్లేదు. కుత్బుల్లాపూర్ అండ్ కూకట్పల్లి, షేర్లింగంపల్లె, కూకట్పల్లి. ఇది నేను ఆర్టీ యాక్ట్ కింద పెట్టి తీసుకున్నాను, సర్వే రిపోర్ట్ తీసుకున్నాను. వాళ్ళు ఏం చేశారండి మేడం, ఒకటి ఇది పార్క్ ఉంది మేడం, ఇక్కడ 4000 గజాల పార్క్ మొత్తం దాంట్లో 2000 గజాలు ఆక్రమించేసి అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆ పెద్ద అపార్ట్మెంట్. ఇది యాక్చువల్ చెరువు, ఇది మన ఇది మన పార్క్ గురించి మేడం. ఇది వాళ్ళ సర్వే నెంబర్ ఇది అని చెప్పి ఇది తీసుకున్నాము. ఇది గిఫ్ట్ డీడ్ జిహెచ్ఎంసీకి రిజిస్టర్డ్ గిఫ్ట్ చేశాం మేడం 2019లోనే. జిహెచ్ఎంసీ సెట్ బ్యాక్ పార్క్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాన్ని ఆక్యుపై చేసుకొని మళ్ళీ కడుతున్నాను. రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేసిన దాన్ని కూడా వదలట్లేదు. సర్వే అటు సైడ్ ఎవరు అనిల్ రావు అంటే బాలకృష్ణ కన్స్ట్రక్షన్స్. నవీన్ రావు ఎమ్మెల్సీ వాళ్ళదా? అది చుట్టాలు. ఇదిగో మేడం కొద్దిగా అడ్డం లేండి చెరువు కనపట్టట్టు. కంప్లైంట్లు చూడు మేడం, ఇది 1/12 ఇచ్చాం కంప్లైంట్ జిహెచ్ఎంసీ. ఏమి రెస్పాన్స్ లేదా? ఏమి రెస్పాన్స్ లేదు. ఇవన్నీ కంప్లైంట్లే మేడం, మొత్తం కంప్లైంట్. హైడ్రాకి ఇవ్వలేదా? హైడ్రా కూడా ఇచ్చా మేడం. హైడ్రా ఒక కాపీ ఉంటాయి ఇవ్వండి నాకు వాట్సాప్ పెడితే మనం కమిషనర్ పంపిద్దాం. ఇటు ఆల్రెడీ వచ్చారు, కానీ ఎవరు దాన్ని ఏమంటారంటే లోపల అంతా ఈ మొత్తం కంప్లైంట్ మేడం. పైకి వెళ్దాం రండి. అన్ని కంప్లైంట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నారు రవి మీరు? మేము ఎన్ని ఇచ్చాం మేడం వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి కూడా ఎన్ని కవరింగ్ లెటరు, సేల్ డీడ్, మన ఇది చేసిన సర్వే రిపోర్టు, కోర్టు కేసు డీటెయిల్స్, ఇన్ని కోర్టు కేసులు ఉన్నాయి మేడం. దాని మీద కైలాష్ హిల్స్ పార్క్ గురించి చేశారు, కైలాష్ హిల్స్ పార్క్ గురించి చేశారు, ఇది FTL గురించి మహదేపురం వాళ్ళు వేశారు. ఇన్ని కేసులు ఉన్నాయి దాని మీద. ఇవన్నీ ఇక్కడ ఉండే అసోసియేషన్స్, కాలనీలో అందరూ వేశారు. మీరు ఎక్కడ ఉంటారు? 1992లో అప్పుడైతే చెరువు మంచిగా ఉంటుంది. అవునా? 62 ఎకరాలు మేడం. అవునా? పరికి చెరువా అన్న పేరేంటి? హైదరాబాద్ సిటీలో పెద్ద చెరువా? ఫస్ట్ దేది అదే. చాలా బాగుంది. ఇప్పుడు అంతా పొల్యూషన్ అయిపోయింది. ఇవన్నీ ఏంటి? ఇవాళ మొత్తం చెరువే మేడం. ఇది కూడా చెరువే. ఈ అపార్ట్మెంట్స్ కూడా అపార్ట్మెంట్ కొంతవరకు వస్తుంది అటు. ఇప్పుడు 2014లో ఆర్వీ అసోసియేట్స్ అని ఒక కంపెనీ వాళ్ళు వచ్చి ఇందులో ఫోటోలు చూపించాను మేడం. అవును, బాచారు స్టోన్స్ బాచారు, FTL అని. ఇవాళ ఒక్క స్టోన్ లేదు మేడం. నేను ఎందుకని కాన్ఫిడెంట్ చెప్తానంటే ఉన్నాను, వేసినప్పుడు ఉన్నాను, తీసినప్పుడు ఉన్నాను, కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎన్ని కంప్లైంట్లు మేడం, వేరే ఏమి లేవు. ఇక మొత్తం 62 ఎకరాల చెరువు, ఇప్పుడు 16 మిగిలిందా? ఇప్పుడు 20-15 వచ్చింది. ఈ కనపడేదే అయితే మరి ఇంతే మిగిలింది ఇక. అంతే మరి, ఇది కొంచెం సరౌండింగ్ అంతే. ఇక్కడ వరకు ఆ చెట్లు లాస్ట్ ఇక అంటే ఎంత 16-17 ఎకరాలు ఉన్నట్టుంది, అంతే కనిపిస్తుంది. ఇక మేడం 24 అన్ని కంప్లైంట్లు మేము కైలాష్ కాదు, ఎవరు పట్టించుకోరు. కమిషనర్ ఏమైతుందంటే మేడం, అక్కడ ప్రతి దాన్ని అక్లైన్మెంట్ ఉంటుంది మేడం. నాకు ఉంటుంది కానీ ఏం చేయట్లేదు. కోర్టులో ఎప్పుడన్నా ఫేవరబుల్ ఆర్డర్ వచ్చిందా? కోర్టులో ఆల్రెడీ ఇదిగో FTLలో కట్టొద్దు, ఇదంతా బంద్ చేయండి అని చెప్పేసి వచ్చింది మేడం. ఏ ఇయర్లో వచ్చింది? 2015లోనే, 2022-23లోనే భాస్కర్ రెడ్డి గారు నాట్ అలౌడ్ టు ద అని మీకు చూపిస్తాను మేడం. ఉందా హెల్ప్ చేయరామ్ కొన్ని పట్టుకొని ఎన్ని కేసులు ఉన్నాయి?
రిపోర్ట్ 2022లో రెస్పాండెంట్ నాట్ టు అలౌ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ద సెడ్ ఎఫ్టిఎల్ ఏరియా ఫేసింగ్ సర్వే నెంబర్ 299 301 గాజుల అమరం కొత్తలపురం మండలం. 2022లో ఇదే కదా డేట్? అవును అవును 2022. ఇక్కడే ఒక బైట్ తీసేసుకుందాం. బట్టి మీరు ఇట్లా మరి మంచిగా వినకుండా మీరు రెడ్ సబ్ ఓకేనా వాయిస్ మొత్తం ఇక్కడ మేనేజ్మెంట్ నడుతుందంట. అందుకే 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 ఓకేనా. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ జాగృతి జనం బాట మేడ్చల్ జిల్లాలో 2వ రోజు మా పర్యటన కొనసాగుతూ ఉంది. నిన్న ఉప్పల్ మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పర్యటన చేసినాం. ఇవాళ కుత్బుల్లాపూర్తో ప్రారంభించినాం. కుత్బుల్లాపూర్లో ఫస్టే మరి ఏదైతే మహిళల కోసం ఉండేటటువంటి ప్రాథమిక కేంద్రం ఉంటుందో PCH ఉంటుందో దాన్ని వెళ్ళి చూడడానికి జరిగింది. అక్కడ మరి ప్రతి ఎమ్మెల్యే ప్రతి సందర్భంలో 100 పడకల హాస్పిటల్ ఇస్తామని చెప్పి ప్రతి పార్టీ వాళ్ళు చెప్పారు, కానీ ఎక్కడ ఇవ్వకుండా ఇంతవరకు టైంపాస్ చేస్తూ వచ్చినారు. తెలంగాణ రాకముందు 25 ఏళ్ళ నుంచి చెప్తున్నారు 100 పడకల హాస్పిటల్ ఇస్తామని, ఇంతవరకు ఇవ్వలేదు. మరి అక్కడనే ఆశా వర్కర్స్ని ANMsని అందరినీ కలవడం జరిగింది. ANMsకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఎగ్జామ్ పెట్టి 1 ఇయర్ అయింది, ఇంతవరకు కనీసం వాటి మీద రిజల్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అయితే చాలామంది ANMs కానీ ఆశా వర్కర్స్ కానీ ఎప్పుడో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టినప్పుడు మరి జాయిన్ అయినటువంటి వాళ్ళకు ఏమాత్రం వెయిటేజ్ ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలతో సహా మీరు కూడా ఎగ్జామ్స్ రాయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలి, వాళ్ళ సీనియారిటీకి వెయిటేజ్ ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ ANMsకి ఎప్పటికప్పుడు జీతాలు ఇవ్వాలి. వాళ్ళు పాపం పొద్దున్న లేస్తే అన్ని ఊర్లకు గల్లీలకు పోయి తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వాలి. అదేవిధంగా ఆశా వర్కర్లకు వాళ్ళకి ట్యాబ్స్ ఇస్తామని చెప్పి 2016లో కేసీఆర్ గారు చెప్పారు. ఇంతవరకు వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వలేదు. కానీ 4-5 అప్లికేషన్లు ఎవ్రీడే వాళ్ళ ఫోన్స్లో నింపాల్సి వస్తుంది. సో ANMs అయినా ఆశా వర్కర్స్ అయినా వాళ్ళ ఫోను వాళ్ళే డేటా వాళ్ళే ఇంటర్నెట్ వాడుకొని రాత్రి పగలనక కష్టపడేటటువంటి సందర్భం. వాళ్ళందరూ కూడా మహిళలు, వాళ్ళందరితో నాకు చాలా బాధలు చెప్పుకున్నారు. వాళ్ళు అసలు కుటుంబ సమయం అనేది లేకుండా అర్ధరాత్రి అపరాత్రి కూడా రిపోర్ట్లు అడుగుతున్నారు. అప్పుడు కూర్చొని మేము 4-5 యాప్స్ చేసి చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళకున్న ఇబ్బందులని చెప్పారు. ఆ తర్వాత మేము కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి పరికి చెరువు దగ్గరికి వచ్చినాం. మరి యాక్చువల్గా అయితే ఇది మొత్తం టోటల్ GHMC ఏరియాలో అట్లీస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2వ అతిపెద్ద చెరువు అని చెప్తా ఉన్నారు. 62 ఎకరాల చెరువు ఇది. కానీ ఇక్కడ తీరా చూసినట్టయితే మొత్తం తిప్పి కొడితే 15-16 ఎకరాలు మిగిలినట్టు కనపడుతుంది. మిగతా అంతా కూడా కబ్జాకు గురైపోయింది. దీని మీద అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి ఈ చుట్టుపక్కల నివసించేటటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా చెప్తున్నారు. అనేక కేసులు వేసి ఉన్నారు. అన్ని చాలా కాలనీస్ ఉన్నాయి. ఎన్ని కేసులు వేసినా ఏం చేసినా పొలిటికల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ పవర్ని చూపించి డబ్బుల్ని చూపించి భయపెట్టి చెరువును మాత్రం మొత్తం తినేసిన పరిస్థితి ఉన్నది. నేను ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని డైరెక్ట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు అయినాయి పోయినాయి ఏమైనాయో మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి చెరువులో 1 ఇంచు కూడా పోకుండా మీరు కాపాడాలి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, సెమీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, సగం కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వాటిలో పహానీలు తీస్తే కూడా FTL అని వస్తుంది, చెరువు అని వస్తుంది, కుంట అని వస్తుంది, కట్ట అని వస్తుంది. అయినా సరే ఎట్లా అలౌ చేస్తున్నారో అర్థం కావడం లేదు. హైడ్రా కమిషనర్ గారికి నేను తక్షణమే ఈ పరికి చెరువు ఇష్యూని మీకు కూడా ట్యాగ్ చేస్తా అండి. మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. ఇక్కడ FTL అని చెప్పి పాతినటువంటి హద్దులు ఏవైతే ఉంటాయో, ఆ హద్దు రాళ్ళు ఏవైతే ఉంటాయో అన్నిటికన్నీ కూడా మొత్తం పీక్ పడేసి ఒక్క రాయి కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి. అంత భయం భక్తి లేకుండా రియల్ ఎస్టేట్ మాఫియా ఇక్కడ స్థానిక లీడర్స్ సహకారంతో వాళ్ళు ఏ పార్టీలను ఉండొచ్చు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు టీడీపీలో ఉండే తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిండు, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. మరి రేపేడు ఉంటాడో నాకు తెలియదు, కానీ ఆయన ఎక్కడున్నా ఆయన అండదండలతోనే ఈ కబ్జాలు జరిగినాయన్నది మాత్రం వాస్తవం. కాబట్టి దయచేసి మరి హైడ్రా కమిషనర్ గారైనా చర్యను తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరికి చెరువుని ఇక్కడి నుంచన్నా కనీసం కాపాడండి. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటి మీద చర్యలు తీసుకోండి. మీరు పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టడం కాదు, పెద్దవాళ్ళ ఇండ్లు కూడా కూలగొడతాం, పెద్దవాళ్ళని కూడా ఎదుర్కొంటాం అనే మెసేజ్ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అదేవిధంగా మరి ఏదైతే పార్క్ అంటే ఇక్కడ ఉండేటటువంటి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు మున్సిపాలిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి మేము ఇంత ల్యాండ్ పార్క్ చేస్తామని గిఫ్ట్ డీడ్ ఆల్రెడీ ఇచ్చారు. ఆ గిఫ్ట్ డీడ్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ని కూడా వైలేట్ చేస్తూ మళ్ళీ అందులోకెళ్ళి సగం కబ్జా పెట్టి బిల్డింగ్లు కడుతున్నారు. మరి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏమంటలేరు. అంత అండర్స్టాండింగ్ ఏముంది మీకు? అంత రియల్ ఎస్టేట్ వాళ్ళతో అండర్స్టాండింగ్ ఏముంది? మరి చుట్టూ ఇన్ని కాలనీలు ఉన్నాయి, ఎక్కడ పార్క్ లేకపోతే మరి పిల్లలు ఎక్కడ ఆడుకోవాలి, పెద్దవాళ్ళు వాకింగ్ ఎక్కడ చేసుకోవాలి, కనీసం ఆరోగ్యం గురించి కన్సర్న్ ఉండాలి. ఈ చెరువును కాపాడడం అనేది మనందరి బాధ్యత.
నేను ముందుంటాను దీన్ని కాపాడే విషయంలో. హైదరాబాద్ కూడా ముందుకు రావాలి. ఇక్కడ కాలనీ వాసులు అందరి సహకారం కూడా ఉంది కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తా ఉన్నాను. పరికి చెరువును కాపాడుకోవాలి మనందరం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.